జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే పెరోల్ కోసం సిఫార్సు చేసినట్టు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు. తర్వాత హోంమంత్రి ఓకే చేశారు. కరడుగట్టిన నేరస్తుడికి పెరోల్ ఇవ్వడానికి టీడీపీ నేతలు పోటీ పడి సిఫార్సు లేఖలు ఎందుకిచ్చారు? రౌడీ షీటర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ కథ ఇంకా ముగిసిపోలేదు. మొదట్లో శ్రీకాంత్ పెరోల్కు కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అయితే ఒక్కొక్కరుగా సిఫార్సు చేసిన టీడీపీ నేతలు బయటపడుతున్నారు. శ్రీకాంత్ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు చెందిన మనిషే అని ఫస్ట్ టాపిక్ బయటకు వచ్చింది. తరువాత పెరోల్ మంజూరు కోసం లేఖ రాసినట్లు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ ఒప్పుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తాను సిఫార్సు చేసినట్లు అంగీకరించారు. శ్రీధర్ రెడ్డి అనుచరుడు శ్రీకాంత్ అని అతని ప్రియురాలు అరుణ చెప్పడంతో ఆమె బయట ఉంటే ఇంకా ఎంతమంది పేర్లు సాక్ష్యాలు బయట పెడుతుందో అన్న కారణంతో 15 ఏళ్ల నాటి ఒక సంఘటనలో ఏడాది క్రితం చేసిన ఫిర్యాదుపై అరుణను అరెస్టు చేసి జైలుకు పంపారు. మరోవైపు ఎస్పీ జైలు సూపరింటెండెంట్ వద్దన్నా పెరోల్ ఫైల్ హోమ్ మినిస్టర్ పేషి నుండి మూవ్ అయింది. దీనిపై వివరణ అడిగితే హోంమంత్రి అనిత దాటవేసే ప్రయత్నం చేశారు. పెరోల్ వ్యవహారంపై హోంశాఖలో విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. విచారణ జరుగుతుండగానే అటెన్షన్ డైవర్షన్ కోసం 3 కింది స్థాయి కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా ఉన్నతాధికారులపై చర్యలు లేవు. విషయం ముదురు పాకాన పడ్డాక ఎమ్మెల్యేలు తామే పెరోల్ మంజూరుకు సిఫార్సు చేశామని చెప్తున్నారు. అయితే తాము ఇచ్చిన లేఖల వలన పెరోల్ రాలేదని అంటున్నారు. తమ లెటర్స్ హోంశాఖే రిజెక్ట్ చేసిందని ఆయన ఆర్డర్ చూపిస్తున్నారు. మరి ఎవరి ప్రోద్బలంతో హోంశాఖ పెరోల్ మంజూరు చేసిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవైపు హోంమంత్రి అనిత పెరోల్ ఫైల్ పై సంతకం చేసిందని శ్రీకాంత్ ప్రియురాలు అనిత మీడియాతో అన్నారు. అనిత ద్వారానే ఫైల్ కదిలిందని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ సిఫార్సు లేఖలు హోంశాఖలో రిజెక్ట్ చేశారు అంటున్నారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు రిజెక్ట్ చేసిన హోంశాఖ ఎవరు రికమెండ్ చేస్తే పెరోల్ ఆర్డర్స్ ఇచ్చారో బయటపెట్టడం లేదు. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పకపోయినా హోంశాఖ విచారణలో ఎవరో ఒక ఉన్నతాధికారి ఆదేశించారని చెప్పక తప్పదు. అప్పుడు ఆ ఉన్నతాధికారి అసలు సూత్రధారి ఎవరో చెప్పకుండా సైలెంట్ గా ఉంటారా? రౌడీ షీటర్ కు సాయం చేసిన ఆ నేత ఎవరో, అధికారి ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.